మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ దీక్షా దివస్ సందర్భంగా ఘట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని కఠిన దీక్ష చేయడం వల్ల ఈ రోజు ఆయన చేసిన దీక్షా ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఆయన అన్నారు. పాలకుల దయాదాక్షిణ్యాల మధ్య తెలంగాణ రాలేదని, కేసీఆర్ పోరాట పట్టిన ఫలితంగానే సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఆయన అన్నారు. ఈ రోజు దీక్షా దివస్ సందర్భంగా ఒక్క పిలుపుతో ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఘట్కేసర్ మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు, ఉద్యమకారులు, అభిమానులు, వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఘట్కేసర్ ఉమ్మడి మండలం మీద మన పార్టీ దీక్షా దివాన్ కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ఈరోజు అతని దీక్ష పూడడం జరిగింది. గత పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వము కొన్ని 60 ఏళ్ల సంది కూడా మన తెలంగాణకు అన్యాయం చేసిరు. ఎంతోమంది ఉద్యమకారులు బలిదానం అయ్యారు. మళ్ళా కూడా రీసెంట్లీ కూడా అప్పుడు కూడా 1200 మంది యువకులు కూడా బలిదానం అయినా కూడా తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక తీసుకోవడం జరిగింది. ఆ వెనక తీసుకున్న తరుణంలో ఈరోజు నవంబర్ 29 తారీఖు నాడు మన కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్షను ఆమరణ నిరాహార దీక్షను చూసి వాళ్ళు భయపడి కేంద్ర ప్రభుత్వము అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ ముందుకు వచ్చి అప్పుడు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇలా కేసీఆర్ గారు చావో లేకుంటే నేను తెలంగాణ తెచ్చుడే నేను చావుడు అనే ఉద్దేశంతో ఆ రోజు దీక్షా దివాన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 10 ఏళ్ళు కూడా ఈ తెలంగాణకు మనకు నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అన్ని కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉండి చేయడం జరిగింది. ఆ ఫలాలే ఇప్పుడు మనకు తెలంగాణలో ప్రతి గ్రామంలో ఎక్కడ పోని పల్లె ప్రగతి కానీ, మన వైకుంఠ ధామాలు కానీ, బస్తీ దవాఖానాలు కానీ, ఏదైనా కానీ పల్లె గ్రామాలలో ఈ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు
తీసుకొని తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒక దిక్కు అభివృద్ధి, ఒక దిక్కు సంక్షేమం, ఇవన్నీ కూడా మన కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ తెలంగాణకు పెద్ద పీడ శనిలాగా అయిపోయింది. ఎందుకంటే ఏ కార్యక్రమం కూడా మన సంక్షేమ పథకాలు ఏవైతే మనం పెట్టినామో ఆ సంక్షేమ పథకాలు కూడా కరెక్ట్ ఇవ్వడం లేదు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు